నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. యువతకు వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాల పిలుపు. అసెంబ్లీలో తనపై చేసిన తప్పుడు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని సాయి శ్రీనివాస గార్డెన్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తల్లిగా, సోదరిగా, భార్యగా మహిళలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. కుటుంబ బాధ్యతల్లో మహిళది కీలకమైన బాధ్యతని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటి మహిళ నవ సమాజ నిర్మాణం కావాలంటే మహిళతోనే సాధ్యమన్నారు. నేటి పురుషాధిక్య సమాజంలో అన్ని రంగాలలో మహిళలు రాణించి తామేంటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. రాజ్యాంగం 128వ సవరణ ఆమోదం వల్ల రాబోయే రోజుల్లో భారతీయ మహిళలకు చట్టసభలో గౌరవనీయమైన స్థానం లభించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేగవంతమైన మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రాగత అడ్డంకులు మరియు పక్షపాతాలను పరిష్కరించడంలో ఇది పెరిగిన వేగం మరియు ఆవశ్యకతను అనేది కోరుతుంది. చర్యను వేగవంతం చేయడం అనే దానికోసం ఈ పురోగతి రేటును సాధించడానికి మనమందరము అధ్యక్షుల వారు తొలి పలుకులతో ప్రారంభించవలసిందిగా మనసు చేసుకుంటున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు 2047 విజన్లో ఫిమేల్ లేబర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది మహిళలు తల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సెల్ఫ్ గ్రూప్లలో ఉండి సంపాదించుకుంటున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి మనసులోకి వచ్చిన ఒక ఆలోచనకు ప్రతిరూపం. మీరందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీ కుటుంబాలకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఆర్థికంగా తోడుగా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో వచ్చిన ప్రతిఫలం. ఈరోజు దీపం పథకం మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ల క్రితం దీపం పథకం పెట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండరు గ్యాస్ స్టవ్ ఇప్పించారు. ఎందుకంటే కట్టెలపై మీద మహిళలు వంట చేసి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటారనే ఆలోచనతో దీపం పథకం తీసుకొని వచ్చారు. ఇప్పుడు అదే దీపం పథకం 2 తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు మీకు అందరికీ 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇస్తున్నారు కదమ్మా, వస్తున్నాయి కదా మీ అందరికీ. మీరు ఎన్రోల్ చేయించుకోలేదా? వైట్ రేషన్ కార్డు లేరా? ఉన్నారా? ఎన్రోల్ చేయించుకోలేదా? మీకు ఏదైనా సమస్య ఉంటే రేపు కనుక్కుందాము. దాంట్లో మీరు లబ్ధిదారులు అయితే డెఫినెట్గా మీకు ఆ పథకాలు చేరే విధంగా పనిచేసే బాధ్యత మాది చెప్పుకుంటున్నాం. కానీ మన కడప విషయానికి వస్తే దీంతో పాటు ఈ మధ్య మీకు ముఖ్యంగా చెప్పాలా, ఆశా వర్కర్లకి మన గ్రాడ్యుటీ 1.5 lakhs చేశారు. ఇదంతా మీకు తెలుసు. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలాగే వాళ్ళకు మెటర్నిటీ లీవ్ 6 months పొడిగించడం జరిగింది. దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు దీనిలో ఎంతగానో బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ఇందాకే మన శ్రీధర్ గారు చెప్పారు, ఆకాశంలో మనం, భూమి మీద సగం మనం, దేవతలు కూడా సగం మనం. మరి ఇన్ని శక్తి ఉన్న మనం ఎందుకు ఇంకా మనం బలైపోతున్నామో చెప్పండి. ఎందుకు బలైపోతున్నాం? వీళ్ళు కాదు కారణం, మనమే.
మన ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకో ఇంటికి పోయి ఈరోజు అరాచకాలు చేస్తున్నాడా లేదా చెప్పండి. మన ఇంట్లో పుట్టిన బిడ్డ, మనం పెంచిన బిడ్డ, మన చేతుల మీద పెంచిన బిడ్డ ఈరోజు బజార్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు. కాబట్టి మనలోనే మార్పు రావాలి, మన మహిళా లోకంతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని మీరు మరొక అన్ని సాధించేసాం. అన్ని కదా ఎక్కువ తక్కువ ఉన్నాం. కలెక్టర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి మనం, ఫైనాన్స్ మినిస్టర్ మనం, సీఎంలు మనం, కలెక్టర్లు మనం, ఐపీఎస్ మనం, కానిస్టేబుల్ మనం, అంగన్వాడీ మనం, వెలుగు మనం, ఇంజనీర్ మనం, సాఫ్ట్వేర్ మనం. ఈ రోజు దేనికి పంచుకుంది మనం కాదా? నిన్ననే హోమ్ మినిస్టర్ గారు వెళ్తున్నారు, మన పోలీస్ సెలక్షన్స్ లో ఏంటి ఎంతమంది ఉంటారు అమ్మాయిలు అని అనుకోయిందంట. వెళ్తే వాళ్ళకన్నా 12 మంది మనమే ఎక్కువ ఉన్నామంట. 33 రిజర్వేషన్ లేదు, 50% రిజర్వేషన్ లో మనం ఉండాలి. మనం ఉండాలంటే మనమందరం ఏకం కావాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు చేసిన మోసంపై నిరసనలు తెలిపేందుకు ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరుకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలని చెప్పి ఇప్పటికీ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్ది కాగా ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని వారు ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే చంద్రబాబుకు అందరూ గుర్తొస్తారని, ఎన్నికలయ్యాక అందరినీ విస్మరించి వెన్నుపోటు పొడుస్తారన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ నెల 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు 12వ తారీఖు ఈ నెల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుతో పాటు యువత పోరు అని చెప్పేసి యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు రాష్ట్ర వ్యాపితంగా యువత పోరు అనే పేరుతోటి యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అందరితో పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరితో కలిపి ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి, అంటే ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎర్రముంకపల్లి మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవన్నీ చేయలేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఒక డిమాండ్ నోటీసు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. సో తప్పకుండా అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేసిన విధంగానే ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేసిన పరిస్థితి. సో అన్ని రకాలుగా వాళ్ళకు మెగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే వాళ్లకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు. అది కూడా ఊసేలేదు. ముందుగా రాష్ట్రంలో ఉండే మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా
ఈ నెల 12వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా. మరి ఆ రోజు పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకొని మరి ఇక్కడి నుంచే ర్యాలీగా వెళ్ళి మరి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. మరి యువతకు జరుగుతున్న అన్యాయాన్ని మరి కలెక్టర్ ద్వారా మరి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికోసము మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా, జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఎన్నికల ముందు మరి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి జనసేన నాయకుడు, మరి ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి యువతకు నేనుంటాను అండగా అని చెప్పి భరోసా కల్పించడం జరిగింది. మరి అదే కాకుండా మరి యువగలం అనే పేరుతో మరి నారా లోకేష్ బాబు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ నేను యువతకు అండగా ఉంటాను, యువతకు ఎక్కడ అన్యాయం జరిగేదానికి ఆస్కారం లేదని చెప్పి మరి ఆ రోజు లోకేష్ మాటిచ్చి మరి ఈరోజు చూస్తే యువతకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా గుర్తింపు పొందిన టయోటా సంస్థ తన నూతన వాహనం కెమెరాను ఆవిష్కరించడం అభినందనీయమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని హర్ష టయోటా కార్ల షోరూంలో నూతన వాహనాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గతంలోనే టయోటా కంపెనీ కెమెరా వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ వాహనాన్ని ప్రజల ముంగిటికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు చూడగానే ఆకట్టుకునే రీతిలో నూతన వాహనాన్ని రూపొందించి ఆవిష్కరించారన్నారు. 59 లక్షల రూపాయలకే నూతన వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు నూతన వాహన సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. టయోటా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈరోజు కొత్త వేరియంట్ క్యామ్రే అని కొత్త వేరియంట్ 56 లక్షల రూపాయలతో ప్రజలకు అన్ని సౌకర్యాలతో అత్యాధునికంగా తయారు చేసిన క్యామ్రే వాహనం ఈరోజు కడప నగరంలో హర్ష టయోటా షోరూంలో గౌరవ ఎమ్మెల్యే గారు మేము కలిసి ఈ కార్యక్రమాన్ని క్యామ్రే కార్ను ఇనాగరేట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చే విధంగా టయోటా కంపెనీ వారు ఈ కారును తయారు చేశారు. గతంలో కూడా కెమెరా కారు ఉండేది, ఇప్పుడు దాన్ని మరింత మోడర్నైజ్ చేసి చేయడం చాలా బాగుంది. ప్రజలకు కూడా అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టయోటా కెమెరా వాహనాన్ని కొని ఆస్వాదించండి అని చెప్పి నగర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీలో తనపై చేసిన తప్పుడు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 162 కోట్ల రూపాయల ప్రభుత్వంతో కొన్న భూమిలో 700 కోట్లు అక్రమంగా దోచుకున్నానని ఎమ్మెల్యే వరద ఆరోపించడం దారుణమన్నారు. 476 ఎకరాలు భూమి కొని నియోజకవర్గంలోని పేదలకు పంపిణీ చేశామని, ఇందులో తాను 700 కోట్లు అక్రమంగా సంపాదించడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. నియోజకవర్గంలో 20 లక్షలతో రైతుల వద్ద నుంచి కొని ప్రభుత్వానికి 40 లక్షలకు అమ్మినట్లు ఎమ్మెల్యే వరద మాట్లాడడం తగదన్నారు. రామేశ్వరంలో మీ పార్టీకి చెందిన వారి భూమి కూడా ప్రభుత్వానికి అమ్మారని, ఈ విషయం వారిని అడిగి తెలుసుకొని తనపై ఆరోపణ చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే కోరిన విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా భూమి మార్పుకు సంబంధించి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఎక్కడ అవినీతి అక్రమాలు జరగలేదని నివేదిక ఇస్తే జీర్ణించుకోలేక తిరిగి అసెంబ్లీలో ప్రస్తావించారని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తమపై చేసిన ఆరోపణలపై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే మెడికల్ కాలేజ్ కావాలనో, లేకుంటే నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేదానికి డబ్బులు కావాలనో, లేకుంటే పాల కేంద్రం తెరిపిస్తామని చెప్పు, లేకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తానని చెప్పినా కట్టిస్తామనో, ఇటువంటి విషయాలకు సంబంధించి నిధులు అడగడానికో సమస్యలు ప్రజలకు చెప్పడానికో ఆయన అసెంబ్లీని వేదికగా చేసుకుంటే గన నేను మీరు సంతోషించిందను. ఆయన అయి మాట్లాడలే. నా మీద ఏదో ఒక విమర్శ చేసి నన్ను జైలుకు పంపాల, ఏదో ఒక విమర్శ చేసి ఈ ప్రజల సమక్షంలో ప్రజాక్షేత్రంలో నన్ను అవినీతిపరునిగా ముద్ర వేయాల. ఇదే ఆయన ఉద్దేశం. ఇందుకు సంబంధించి ఆయన 3 రోజుల కిందట అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో 2019 నుంచి 24 వరకు జరిగిన 5 సంవత్సరాల కాలంలో ప్రారంభ దశలోనే, అంటే 2019లో మా ప్రభుత్వం వస్తే 5వ నెలలో, తిరిగి 2024 సంవత్సరం నాటికి వచ్చే నాటికి మేము దాదాపుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 467 ఎకరాల భూమిని కొన్నాం. 476 ఎకరాల 6 సెంట్లు కొన్నాం. 476 ఎకరాల 6 సెంట్ల భూమిని మాత్రం రైతుల దగ్గర నుంచి పట్టా ల్యాండ్ కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసినాం. ఈ పంపిణీ చేసిన కారణంలో నేను 700 కోట్ల అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన అభియోగం. 700 కోట్ల రూపాయలు నేను అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన ఆరోపణ. దీనికి సంబంధించి ప్రజలకు నేను వివరణ ఇవ్వాల్సిన అవసరము, ప్రభుత్వానికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరము నా బాధ్యత. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలైనటువంటి మీ అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరించి ఉండబడిన వాస్తవ సమాచారాన్ని మీకు ఇస్తా ఉన్నా. నేను ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే జగనన్న ఇళ్ల నిర్మాణం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దరఖాస్తు చేసుకోమంటే దరఖాస్తు లేని వాళ్ళందరూ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మేము రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టుమని 10 ఎకరాల భూమిని, రాజశేఖర రెడ్డి మినహాయిస్తే మరే ముఖ్యమంత్రి కూడా పట్టుమని 10 ఎకరాల భూమిని కూడా రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల పట్టాల రూపంలో ప్రజలకు పంచిన దాఖలాలు లేవు. అందువలన ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా ఎంతమంది పేదలకైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనో అంతమంది కోసం కావాల్సిన భూమిని కొనుగోలు చేయండి అని చెప్పి ఆయన సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, హరికిరణ్ గారి నాయకత్వంలో 476 ఎకరాల 6 సెంట్ల భూమిని మేము 3 చోట్ల కొన్నాం. ఒకటి రామేశ్వరం, మరొకటి బొల్లవరం, మరొకటి మీనాపురం. ఈ 3 చోట్ల మేము కొనింది. ఈ 3 చోట్ల మేము కొనే దాంట్లో నేను 700 కోట్లు కొట్టేసినా అని చెప్తున్నాడు. దానికి మీకు వివరణ ఇస్తాను నేను. మొట్టమొదటిది రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది 70 ఎకరాల 34 సెంట్లు. ప్రజలారా, రామేశ్వరం పొలములో, అంటే రామేశ్వరం ఏరు దాటిన తర్వాత రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది 70 ఎకరాల 34 సెంట్లు. ధర వచ్చేసి ఎకరా 27,63,750 రూపాయలతో కొన్నాం. మళ్ళీ చెప్తాను ప్రజలకు, 70 ఎకరాల 34 సెంట్లు కొన్నాం. 27,63,750 రూపాయలు ఎకరా చొప్పున కొన్నాం. ఈ ధర చొప్పున 70 ఎకరాల 34 సెంట్లకు మొత్తం ప్రభుత్వం చెల్లించినది రామేశ్వరం జగనన్న కాలనీకి 34,20,20,462 రూపాయల 50 పైసలు. పైసల కానుంచి చెప్తాను ప్రజలారా. ఎందుకంటే ఇది నేనిచ్చిందో మీరిచ్చిందో అయితే ఒట్టు మొత్తంగా ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అయితే మాత్రం అట్లా ఉండదు. ఆనా పైసల కానుంచి బ్యాంకు ద్వారానే వారి అకౌంట్కు డబ్బు పంపిస్తారు. కాబట్టి లెక్కాచారం చాలా లెక్కాచారంగానే ఉంటుంది. అవినీతి జరగని మనిషిని అవినీతి జరిగిందని చెప్పి నిరూపించి జైలుకు పంపాలనుకుంటే, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలనుకుంటే ఈ లెక్క మాదిరే ఆ లెక్క ఉంటుంది. పెద్దాయన ఏమి ఉపయోగం లేనే లేదు.
దీని గురించి. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా ప్రజలారా, మీ అందరికీ కూడా 162 కోట్ల రూపాయల డబ్బుతో ఈ భూమిని కొనే ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు రాచమల్లు అవినీతి చేసినాడని చెప్పి ఆయన చెప్పే విమర్శలో ఏ మేరకు నిజం ఉందో అర్థం చేసుకోండి. 70, 60, 50, 30 సంవత్సరాలుగా ఏ భూమి రిజిస్ట్రేషన్ మారకుండా ఉండి నేరుగా వాళ్ళే ప్రభుత్వానికి రిజిస్టర్ చేపిస్తే అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అంతకు మించి వారి అకౌంట్కే, రైతుల అకౌంట్కే నేరుగా ప్రతి రూపాయి ముట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి జరిగింటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను 700 కోట్లు డబ్బు కొట్టేసినా, 2000 కోట్లు సంపాదించినా, 1500 కోట్లు సంపాదించినా అని చాలా విమర్శలు చేసినారు. ఇది మీకు అవసరం లేకపోయినప్పటికీ ఒక్క అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నా. ఇది నిజమే, మళ్ళా చెప్తా ఉన్నా నేను, నిజమే మళ్ళీ చెప్తా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పది, ఆ పాలనలో ఎమ్మెల్యే అయినటువంటి మేము ఎట్లుండామనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు సత్యమే చెప్తా ఉన్నా. తమ అపరిష్కృత సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్లుగా విశేష సేవలు అందిస్తున్న తాము గత కొన్నేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. పాలకులు మారుతున్న తమ జీవితాలు అలాగే ఉండేవని, రోజువారీ సంపాదనపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న తమ పట్ల ఎమ్మెల్యే మాధవరెడ్డి స్పందించిన తీరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పిలుపు మేరకు ఎలాంటి కార్యక్రమాల నిర్వహణకైనా తమ అసోసియేషన్ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అసలు రాక్వా రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే సామాన్యంగా మాట్లాడాలంటే R&AC టెక్నీషియన్లం, ఫ్రిడ్జ్లు, ఏసీలు సర్వీస్ చేసే టెక్నీషియన్లం మేము. దాదాపు మా R&AC అసోసియేషన్కు గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్ అనేది ఉంది మాకు. కానీ ఈ 100 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా మాకంటూ గవర్నమెంట్లో గుర్తింపు లేదు. అది లేబర్ డిపార్ట్మెంట్లో అసలు గుర్తింపు లేదు. లేబర్ డిపార్ట్మెంట్లో దాదాపు 20కి పైగా విభాగాలు ఉన్నాయి. అంటే రాడ్ బెండ్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబరు, టాపీ మేస్త్రి, ఇలాగా అన్నీ ఉన్నాయి. కానీ అదే భవన నిర్మాణ దాంట్లో మేము కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఏసీలు, ఫ్రిడ్జ్లు దాదాపు 4 అంతస్తులు, 5 అంతస్తులు, సిటీలలో అయితే 10, 20 అంతస్తుల నుంచి కూడా మేము పనిచేస్తూ ఉంటాం. ఇటువంటి అదే భవన నిర్మాణ దాంట్లో మేము కూడా ఉన్నా, మా R&AC ఉన్నా కూడా మాకు గవర్నమెంట్లో గుర్తింపు లేదు. అలాగా మా అసోసియేషన్లో సీనియర్లు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అసోసియేషన్ను స్థాపించి ఉన్నారు, R&AC అసోసియేషన్ను. కానీ గత 7 సంవత్సరాలుగా బాగా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు టెక్నాలజీలు బాగా పెరిగాయి, అపార్ట్మెంట్లలో ఏసీలు వచ్చాయి, అక్కడి నుంచి దిగి ఇబ్బంది పడి చాలామంది చనిపోవడము, డ్యామేజ్ కావడము, కాళ్ళు చేతులు ఇరగడము, కంప్లీట్గా లైఫ్లో లేవకోకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా ఉండేటప్పుడు మేమందరము కలిపి మాకంటూ గవర్నమెంట్లో గుర్తింపు లేదు కాబట్టి ఈ 7 సంవత్సరాల కాలం నుంచి కూడా దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలకు, అలాగే చాలామంది మినిస్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత కష్టపడుతున్నా, ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా మాకంటూ గవర్నమెంట్లో గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం. దాదాపు ఇందాక చెప్పినట్టుగా ఒక 10-20 మందికి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా అందరూ సానుకూలంగా స్పందించారు. ఏ ఒక్కరూ మేము చేయలేమో అని మాట మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యేలు అయినా సరే, మినిస్టర్లు అయినా సరే. కానీ అందరూ సానుకూలంగా స్పందించారు. కానీ అది మాకు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మాకంటూ విభాగం వచ్చేదానికి కూడా చొరవ లేకపోయింది, అది ఏ కారణాల వల్ల అయినా సరే. కానీ ఒక 2 నెలల కిందట మేము మొదటగా మా అసోసియేషన్ అందరూ గ్యాదర్ అయ్యి కలిసి కట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో మేము RPL రాక్వా ప్రీమియర్ లీగ్ 2025 అన్నది ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. సామాన్యమైన టెక్నీషియన్లు అది ఒక APL, IPL లెవెల్లో చాలా బాగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చూశారు. యాక్చువల్గా టెక్నీషియన్లు అంటే, కార్మికులు అంటే ఎలా ఉంటారు, నార్మల్గా ఉంటారు. కానీ అటువంటిది R&AC టెక్నీషియన్లు ఇంత ప్రొఫెషనల్గా, ఇంత బాగా క్రికెట్ ఆడారు. వీళ్ళ సాధక బాధలు, ఎందుకంటే మేము వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చాం మేడం గారికి. అది చూసిన తర్వాత మా బాధలు విన్న తర్వాత ఇంత ప్రొఫెషనల్గా ఉన్న వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నాయా, వీళ్ళకంటూ గవర్నమెంట్లో గుర్తింపు లేదా అన్నది ఆ రోజు మేడం గారి మైండ్లో పడింది. దాని తర్వాత ఖచ్చితంగా మేడం గారి వల్ల ఇది సాధ్యమవుతుంది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే 2వ ప్రోగ్రాం ఇంకోటి పెట్టాము. కడపలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాము, రాక్వా మారథాన్ అనేసి.
ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మళ్ళీ మేడం గారికి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం ఇలా రాక్వా మారథాన్ పెడుతున్నాము, ఈ రాక్వా మారథాన్ పెడుతున్నాము అంటే మొత్తం అంతా కడప టౌన్లో అవగాహన కల్పిస్తూ ఉన్నాము హెల్త్ అండ్ వెల్త్ మీద. కాబట్టి మా టెక్నీషియన్లు ఇంత బాధపడుతున్నారు, మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి మేడం అని రెండోసారి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పటికే మేడం గారు మా గురించి R&D టెక్నీషియన్లు ఎంత బాధపడుతున్నారు, అసలు వాళ్ళకున్నది 4 నెలల వ్యవధి మాత్రమే సీజన్ అంటే 4 నెలల వ్యవధి తర్వాత రిమైనింగ్ ఉన్న సంవత్సరంలో 8 నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బంది పడి ఆర్థికంగా కూడా వెనుకబడుతున్నారు అని తెలుసుకొని మేడం గారు ఆ రోజే ఒక మాట ఇచ్చారు మా అందరికీ. దాదాపు 1,00,000 మంది ఉన్న రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్న ఈ టెక్నీషియన్ల గురించి నేను ఖచ్చితంగా మీకోసం నేను అసెంబ్లీలో మాట్లాడతాను, మాట్లాడి మీకు విభాగం వచ్చేదానికి మాత్రం నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానని గట్టిగా మాకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కార్మికుల కోసం ఇంత కష్టపడి మాకంటూ అసెంబ్లీలో మాట్లాడి వింగ్ ఇప్పిస్తారా అన్న ఆలోచన నుంచి కంప్లీట్గా నిన్న 7వ తేదీ 7 మార్చి 2025 అసెంబ్లీ సాక్షిగా మా కోసం అంటూ గలమిప్పి మాట్లాడి R&D టెక్నీషియన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడి ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో, యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన బోన కార్మికులు దాంట్లో R&D లేదు, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఆమె వెలుగు నింపింది మా కార్మికుల R&D టెక్నీషియన్ల గురించి మాట్లాడి. ఇక్కడ 1,00,000 మంది టెక్నీషియన్లు కాదు, ఆమె జీవితంలో వెలుగు నింపింది 1,00,000 మంది కుటుంబాలను. 1,00,000 కుటుంబాలు అంటే దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది టెక్నీషియన్ల కుటుంబాలు కలిసి ఉన్నారు మమ్మల్ని నమ్ముకొని. కాబట్టి నిజంగా ఇదే వేదిక నుంచి మేడం గారిని చాలా చాలా మేము పొగడ్తలతో ముంచాలా, అట్ ద సేమ్ టైం ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. సామాన్యుల కోసం ఆమె ఇంత కష్టపడి మా కోసం అసెంబ్లీలో మాట్లాడింది. కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేడం గారికి ధన్యవాదాలు ఈ వేదిక నుంచే మేము అడిగాము, ఇదే వేదిక నుంచి మళ్ళీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పాలక ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బరాయుడు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లిస్తూ ఆప్కోస్ విధానం రద్దు చేయకుండా కార్మికుల సర్వీసులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జోక్యం చేసుకుని ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపులు మున్సిపల్ శాఖ నుంచే చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెరుగుదలపై గత సమ్మెలో నాటి ప్రభుత్వ ఒప్పంద అగ్రిమెంట్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పర్మనెంట్ ఉద్యోగులకు చెల్లించినట్లుగానే మున్సిపల్ పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్లు, ఎన్కాష్మెంట్ పెండింగ్లో ఉన్న 3 DAలను తక్షణమే చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ అవుట్సోర్సింగ్, మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ స్టాఫ్, అలాగే స్కూల్ స్వీపర్లు, క్లాబ్ డ్రైవర్లు తదితర డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల పైన ఫిబ్రవరి 17 నుంచి దశల వారీగా మార్చి 6వ తారీఖు వరకు నిర్వహించాం. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. రేపు మార్చి 11వ తారీఖున చలో విజయవాడకు పిలుపునిచ్చాం. ప్రధానంగా మా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం 9 మాసాలలో కనీసం వాటిపైన పరిశోధన కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన కూర్చోబెట్టి మాట్లాడలేనటువంటి పరిస్థితులలో ఇవాళ మంత్రి నారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి తీరుతెన్నులు. పర్యవసానంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి కార్మికులకు గ్రేడ్ల వారీగా వేతనాలు రావాల్సి ఉంటే ఆ వేతనాలు లేక చాలని వేతనాలతో 13,000 రూపాయలతో ఇవాళ నగరాలలో, పట్టణాలలో, నగర పంచాయతీలలో జీవనం అనేటువంటి చాలా దుర్భరంగా మారినటువంటి పరిస్థితి. గత సమ్మెకాలంలో అంగీకరించిన డిమాండ్లలో ప్రధానమైనటువంటిది ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు. వాటితో పాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవులు ఇతర డిపార్ట్మెంట్లలో, అది మెడికల్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సరెండర్ లీవులు అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి. కానీ మున్సిపల్ శాఖకు వచ్చేసరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు. డిఎల్ కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి. జీపీఎఫ్ ఖాతాల మీద తెరుస్తున్నామని చెప్పేసి జీవో అయితే విడుదల చేశారు. కానీ ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా, కార్పొరేషన్లలో కూడా ఈ జీపీఎఫ్ ఖాతాల మీద ఇంతవరకు అధికారులు కదులుతున్నటువంటి దాఖలాలు లేవు.
అలాగే శానిటేషన్ లో అవుట్సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి రెగ్యులేషన్ అనేటువంటి అంశం మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు మాట్లాడుతున్నటువంటి ప్రసక్తే లేదు. దీన్ని వ్యతిరేకిస్తానే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా రేపు చలో విజయవాడకు పిలుపునిస్తా ఉన్నాం. ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6-7 తారీఖులలో సమావేశం అయ్యి ఆప్కాస్ ను రద్దుపరుస్తున్నట్లు బడా కంపెనీలకు తిరిగి పనులను అప్పచెప్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో కార్మిక వర్గం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో కూరుకొని పోయి ఉన్నారు. అంత మునుపు 279 జీవో అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకు, మళ్ళీ ఆప్కాస్ పేరుతో ఒక కంపెనీకి, ఇప్పుడు తిరిగి ఇంకొకరికి అని చెప్పేసి కార్మికులకు భద్రత అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలో కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంరక్షణ అంతా ప్రిన్సిపల్ అథారిటీగా స్థానిక కార్పొరేషన్ కమిషనర్లను, మున్సిపల్ కమిషనర్లనే చేయాలనేటువంటి డిమాండ్ మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీంతో పాటు ఈ చనిపోయినటువంటి కార్మికులు, మరణించినటువంటి కార్మికులకు వారి ఖాళీ స్థానాలలో భర్తీలు అనేటువంటిది ఏడాది కాలంగా నిలిచిపోయాయి. మరోవైపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకపోవడం మూలంగా 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఖాళీలన్నీ కూడా అలాగే నిలబడిపోయినటువంటి పరిస్థితి. డైలీ బేస్ గా ఉన్నటువంటి కార్మికులను ఇవాళ వాళ్ళ పరిభద్రత అనేటువంటిది అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళను ఫైనాన్స్ శాఖ ఆమోదించట్లేదని చెప్పేసి ప్రతి సంవత్సరము ఇబ్బంది పెడతా వాళ్ళను తిరిగి పనులకు పెట్టుకోలేనటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా బెరసి మొత్తం దాదాపు 10-15 వేల మంది కార్మికుల కొరత మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల పైన పనిభారం అనేటువంటిది అధికంగా పడి అనారోగ్యాల పాలవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని దయనీయమైన స్థితులలో కార్మికులు ఉండే గ్రాట్యుటీ లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడతా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ వైపుగా ఆలోచించినటువంటి దాఖలాలే లేనటువంటి పరిస్థితి. అసెంబ్లీలో సూపర్ 6, మహిళా రిజర్వేషన్లు, మహిళల అదృశ్యాలతో పాటు మద్యం, డ్రగ్స్, మహిళలపై ఆఘాయిత్యాలపై చర్చ జరపాలని ఆప్కి ఆవాజ్ జిల్లా కార్యదర్శి రిజ్వానా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజ్వానా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి నాయకత్వం 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని, ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని, 10 లక్షల రుణం తీసుకున్న పొదుపు మహిళలకు 0 వడ్డీ ఇస్తామని, తల్లికి వందనం తదితర అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా కూటమికి విజయాన్ని చేకూర్చడంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపారు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా ఏ పథకం అమలు చేయదని మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ సమావేశాలలో వీటినిపై చర్చ జరపాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వారు ఆరోపించారు. ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డేకి అందరినీ పిలిచి పెద్ద పెద్ద వాళ్ళను, సెలబ్రిటీస్ను, లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ఇంకా వేరే వేరే ఫీల్డ్లో ఉన్న వారిని, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పిలిచి మనం సన్మానాలు చేసుకుంటాం. కానీ ఇలాంటి వారిని మనం మర్చిపోతున్నాం. మనకు సేవ చేస్తూ తెల్లవారు నుంచి రాత్రి వరకు మనకెన్నో విధంగా సహకరిస్తూ ప్రజలకు కావలసిన వాటిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్లో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ తమ పనిని తాము చేసుకుంటూ పోతూ మనకు సేవలు అందిస్తున్న ఇలాంటి మహిళలను మనం మర్చిపోతాము. అందుకే ఈసారి ఇలాంటి వారికి సన్మానాలు కూడా చేయాలని మేము నిర్ణయించుకొని ఆప్కి ఆవాజ్ సమితి జిల్లా కార్యదర్శి మహిళా వింగ్ తరఫున మేము దీనిని పిలిచి సన్మానించడం జరిగింది. అందరికీ, మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతిరోజు ఉమెన్స్ డేని ఈ ఒక్క రోజు అనే కాదు, ఆప్కి ఆవాజ్ సమితి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది సుమారుగా. కానీ మహిళలకు ఎక్కడ స్వాతంత్రం లభించడం లేదు. ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉన్నాము. గాంధీజీ కూడా చెప్పారు, అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా మహిళ రోడ్డుపై ఒంటరిగా నడిచి క్షేమంగా ఇంటికి వస్తుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం అని. కానీ ఈరోజు మేము చూస్తూ ఉన్నాము, ఇక్కడ చూస్తే మానభంగాలు, మర్డర్లు, హత్యలు, వారిని పాశవికంగా అత్యాచారం చేయడం, ఎన్నో ఇలాంటి సంఘటనలను చూస్తూ ఉన్నాము మనము. సో దీనికి కారణం ఒక వంతు మద్యం కూడా. సో మద్యంపై మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని దృష్టి సారించి వీటిని నిషేధించి మద్యపాన నిషేధాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నేను ప్రభుత్వానికి ఒకే ఒకటి విన్నవించుకుంటున్నాను. మహిళల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు మాట ఇచ్చిన ఉచిత బస్సు సర్వీసు మహిళలకు అది అమలు చేయాలని,
ఒంటరి మహిళా పథకం కూడా అమలు చేయాలని, ఇంకా ఏవేవైతే మీరు వాగ్దానం చేశారో మహిళలకు ఇస్తామని అన్ని పథకాలు అమలులోకి తెచ్చి ముఖ్యంగా మద్యపాన నిషేధాలు మద్యాన్ని నిషేధించాలని ఆప్కి ఆవాజ్ కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి ఇవాళ నేను విన్నవించడం కాదు, డిమాండ్ చేస్తున్నాను. కరువు, వలసలు, ఆత్మహత్యల నుంచి విముక్తి, నిధులు, నికర జలాల కేటాయింపు, జిల్లా సమగ్రాభివృద్ధి సాధన కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడమే కమ్యూనిస్టు యోధులు వెంకట్రామరెడ్డికి అర్పించే ఘనమైన నివాళిని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన వెంకట్రామరెడ్డి 29వ వర్ధంతి సభలో పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ అనిమేల అనే మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాటాలు చేశారన్నారు. నిషేధాలను, నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రాణాలను ఫలంగా పెట్టి పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. 2 పర్యాయాలు పార్టీ జిల్లా కార్యదర్శిగా జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం, ముఖ్యంగా జిల్లాకు గుండెకాయ లాంటి గండికోట ప్రాజెక్టు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి విజయం సాధించిన అనతి కాలంలోనే అమరుడు కావడం బాధాకరమన్నారు. ఆయన ఆసన సాధన కోసం జిల్లాలో పెండింగ్లో ఉన్న గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, రాజోలి, వెలుగొండ ప్రాజెక్టుల 2వ దశ పనులు, పంట కాలువల నిర్మాణం పూర్తి చేసి తద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు సాధన కోసం పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి నిధులు, నికర జలాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జేవి గారు. మరి ఆయన సరిగ్గా 1996 ఫిబ్రవరి 29వ తారీఖున గండికోట ప్రాజెక్టు స్థాపన కోసం, సాధన కోసం సాగినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమయ్యేటువంటి క్రమంలో ఫిబ్రవరి 29వ తారీఖున గండికోట ప్రాజెక్టుకు తిరిగి శంకుస్థాపన చేసిన వారం నిరక్కముందే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మార్చి 8వ తారీఖున చనిపోవడం అనేటువంటిది కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి తీరని లోటైనప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు 29 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క పోరాటము, వారి యొక్క ఆలోచన అనేటువంటిది ఇప్పటికీ పార్టీ శ్రేణులను కదిలిస్తూ ఉంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి. మనము కామ్రేడ్ జేవి గారి ఆశయం అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, రాజోలి లాంటి వెలుగొండ ప్రాజెక్టులో సాధన కోసం, 2వ దశ పనుల పూర్తి కోసము, పంట కాలువల నిర్మాణం కోసము, అదేవిధంగా కరువు పీడిత రాయలసీమకు నీటిపారుదల ప్రాజెక్టులకు నికర జలాలు సాధన కోసం పోరాటం చేయడమే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సొంతంగా 2 ఎకరాలు సాగు భూమి లేనటువంటి, సొంత ఇల్లు లేనటువంటి అణగారిన వర్గాలకు హక్కుల కోసం, అవకాశాల కోసం, సమానమైనటువంటి అవకాశాల కోసం, సాగు భూమి సాధన కోసం, ఇంటి స్థలాల సాధన కోసం, కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జనంతో కలిసి మమేకమై పనిచేయడమే మరి జేవి గారికి మనం అర్పించేటువంటి ఘనమైన నివాళి. ప్రతి రూపాయి ఎలాంటి దళారి లేకుండా నేరుగా ఇంటికి డబ్బులు వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తి చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసి కేబినెట్లో 45 నిమిషాలు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం సబబా అని ప్రశ్నించారు. సహజ మరణాలను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పారు. తన కుటుంబం గురించి మాట్లాడారన్న తాను జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడింది గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు తమ తీరును మార్చుకోవాలని సతీష్ కుమార్ రెడ్డి హితవు పలికారు. పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఈ ముఖ్యమంత్రి యొక్క చేష్టలు ఎంత నికృష్టంగా నీచంగా ఉన్నాయని చెప్పి ఆలోచన చేస్తే వళ్ళు జగుర్పు వస్తూ ఉంది. అనేక కార్యక్రమాలు అసంతృప్తిగా ఉన్నాయి. అనేక హామీలు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా పూర్తి కాల. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో ఒకటి కూడా అమలు కాల. ముఖ్యంగా వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఇంతవరకు ఈ సూపర్ 6లో మేము గ్యాస్ అమలు చేశామని చెప్పారు.
ఆ గ్యాస్ది కూడా పోయిన సంవత్సరం అంతా కలిసి ఒకటే ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాస్ సిలిండర్ కూడా 166,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే దాంట్లో ఈ ప్రభుత్వం అంతా కూర్చొని ఒక క్రైటీరియా పెట్టుకునింది. అర్హత ఎంతమందికి ఇచ్చిందంటే 85 లక్షల మందికి అర్హత ఉన్నట్టు తేల్చింది ఈ ప్రభుత్వం. కానీ 85 లక్షల్లో 54 లక్షలు మాత్రం ఈ యొక్క గ్యాస్కు సబ్సిడీ ఇచ్చారు. మిగిలినటువంటి 30 లక్షల చిల్లర మంది బెనిఫిషరీస్కు ఈ రోజు వరకు ఈ యొక్క సబ్సిడీ అందల. నువ్వు ఏదైతే ఫ్రీ సిలిండర్ అని చెప్పావో, నువ్వు చెప్పినటువంటి 3 సిలిండర్లో ఇచ్చింది ఒక సిలిండర్. ఆ సిలిండర్ కూడా మీరు చెప్పినట్టు 1,06,000 మందిలో మీరు ఇచ్చింది 56 లక్షల మందికో 54 లక్షల మందికో. దీని మీద దృష్టి సారించండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాటి మీద దృష్టి సారించండి. నిన్న మీరు క్యాబినెట్లో చేసినటువంటి ఆ కార్యక్రమం చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకుంటాను. ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఇదే అని చెప్పి ఒక వ్యక్తి అనారోగ్యంతో గడిచిన 2-3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా నీ యొక్క చిల్లర రాజకీయం కోసం, చీప్ పాలిటిక్స్ కోసం 40 నిమిషాలు నువ్వు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడానంటే నీ స్థాయి ఎటువంటిదో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక గొప్ప విషనరీగా ప్రొజెక్ట్ చేయబడ్డావు. నువ్వంటే దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడికి పోయినాయి? నీ పరిపాలన దక్షత ఎక్కడికి పోయింది? నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది? ఈరోజు ఒక 40 నిమిషాలు ఒక సామాన్య ప్రజ చనిపోతే, రంగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోతే 40 నిమిషాలు నీ క్యాబినెట్ మీటింగ్ అంతా దాని చుట్టే మాట్లాడినావు. ఏం తెలుస్తావు నువ్వు? ఈరోజు రీపోస్ట్ మార్టం చేయించినావు. ఏమన్నా కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు బిక్కుతారా? ఏం తెలుస్తుంది దాంట్లో? నీ యొక్క పత్రికల్లో ఈరోజు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి దాంట్లో 7 మంది చనిపోయారు అని చెప్తావు. దాంట్లో అనుమానాస్పదుల్లో ఆఖరికి భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డిని కూడా చేర్పించినాం. ఎక్కడికి పోతున్నారు మీరు? అభిలాష్ రెడ్డిని చేర్పించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో కూర్చొని 24 గంటల అన్నం పెట్టేటువంటి వ్యక్తిని నారాయణ యాదవ్ని చేర్పించావు. ఎక్కడికి పోతుంది ఈ విష సంస్కృతి? ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి అవసరం ఉందా? రాజకీయాలు హుందాగా నడుపుకుందాం, ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, ఇటువంటి చౌకబార్ రాజకీయాలు చేసేటువంటి అలవాటు లేదు ఆయనకు. ప్రజలకు మేలు చేస్తాం, ప్రజల నుంచి ఓటు అడుక్కుందామని చెప్పేటువంటి ధైర్యం ఆయనకు ఉంది. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందజేసేటువంటి గొప్ప నాయకుడు ఆయన. మహిళా సాధికారతోనే దేశాభివృద్ధి సాకారమవుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి పోచంరెడ్డి అరుణమ్మ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు టిపి వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వైసీపీ మహిళా ప్రతినిధులు దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి పోచంరెడ్డి అరుణమ్మ, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంలను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలను ఆది పరాశక్తులుగా భావిస్తారని, సమాజం మహిళలకు ఉన్నత స్థానం కల్పించిందన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
సందర్భంగా సాక్షి అన్ని ఛానళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలు, నగర మహిళా అధ్యక్షురాలు, మేయరు, అందరూ డిప్యూటీ మేయరు, కోఆప్షన్ మెంబర్లు, ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలంటే ఆది పరాశక్తులుగా మనం భావిస్తాము. మన సమాజం మహిళలకు ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించింది. మన చరిత్ర చూస్తే ఎంతోమంది మహిళలు మంచి మంచి పదవులను అనుభవిస్తూ వస్తున్నారు. కానీ కాలక్రమేణా పితృస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత మహిళలు కొంచెం అణగారబడినారు. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మహిళలు తమ యొక్క ఉన్నతిని కాపాడుకోవడానికి రకరకాలుగా పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకా మంచి మంచి స్థానాలలో పొందాలని, మంచిగా ఉండాలని, వాళ్ళ భవిష్యత్తు మున్ముందు మన పార్టీ వచ్చే కాలంలో మంచిగా లేడీస్కి మంచి అవకాశాలు కల్పించి చట్టసభల్లో కానీ, లోకల్ బాడీస్లో కానీ, తర్వాత లోక్సభల్లో, శాసనసభల్లో కానీ మంచి అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం వాళ్ళ కంఠాన్ని విప్పాలని, మంచిగా పోరాడాలని, మంచి నిజాయితీగా నిస్సత్తుగా పనిచేసి మంచి ఆదర్శ మహిళలుగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా మహిళా అధ్యక్షురాలకు, నగర మహిళా అధ్యక్షురాలకు, కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు, మహిళా విభాగానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నెన్నో ఇంకా మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. యువతకు వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాల పిలుపు. అసెంబ్లీలో తనపై చేసిన తప్పుడు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.